చాయ్, దీన్నే ఇంగ్లీష్లో టీ అని అంటారు. ఈ చాయ్ సుమారు 2737 బీసీ ప్రాంతంలో చైనాలో ఉద్భవించింది. ఇది జపాన్, భారతదేశం మరియు చివరికి యూరప్కు వ్యాపించింది. బెనిఫిట్స్. నంబర్ 1, యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. టీ ముఖ్యంగా ఆకుపచ్చ, తెలుపు మరియు ఊలాంగ్, కాటెచిన్లు మరియు పాలిఫినాల్స్ను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడటానికి సహాయపడతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి మరియు వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తాయి. నంబర్ 2, గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. బ్లాక్ లేదా గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు రక్తనాళాల పనితీరును మెరుగుపరచడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. నంబర్ 3, మానసిక అప్రమత్తతను పెంచుతుంది. టీలో కెఫిన్ మరియు ధీనినుంటాయి. ఇది కాఫీ యొక్క చికాకు కలిగించే ప్రభావాలు లేకుండా దృష్టి, శ్రద్ధ మరియు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. నంబర్ 4, బరువు నిర్వహణకు మద్దతు ఇస్తుంది. గ్రీన్ టీ జీవక్రియ మరియు కొవ్వు ఆక్సీకరణను పెంచుతుంది. బరువు నియంత్రణలో సహాయపడుతుంది, ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామంతో కలిపినప్పుడు. నంబర్ 5, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. అల్లం లేదా పసుపు మిశ్రమాలు వంటివి రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి మరియు సాధారణ టీలోని పాలిఫినాల్స్ రోగనిరోధక ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. నంబర్ 6, జీర్ణక్రియకు సహాయపడుతుంది. పుదీనా, అల్లం మరియు చమోమిలే వంటి హెర్బల్ టీలు జీర్ణ వ్యవస్థను ఉపశమనం చేయడానికి మరియు ఉబ్బరం లేదా వికారం నుండి ఉపశమనం పొందటానికి చాలా బాగా పనిచేస్తాయి. నంబర్ 7, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. చమోమిలే, లావెండర్ మరియు నిమ్మ, శతతైలం వంటి హెర్బల్ టీలు ఆందోళన తగ్గించడానికి మరియు నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడే శాంతపరిచే ప్రభావాలను కలిగి ఉంటాయి. నంబర్ 8, నోటి ఆరోగ్యానికి మద్దతిస్తుంది. టీలో ఫ్లోరైడ్ మరియు ఇతర సమ్మేళనాలుంటాయి. ఇవి నోటిలో ఫలకం నిర్మాణం మరియు బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడంలో సహాయపడతాయి. నంబర్ 10, కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మరిన్ని పరిశోధనలు అవసరమైనప్పటికీ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా గ్రీన్ టీ, కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని నమ్ముతారు.